ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా పలమనేరు మున్సిపాలిటీ కార్యాలయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు మరియు అభిమానులు ప్రమాణ స్వీకార ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అనంతరం జన సైనికులు బైక్ ర్యాలీగా వచ్చి సంబరాలు చేసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా పలమనేరు మున్సిపాలిటీ కార్యాలయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు ప్రమాణ స్వీకార ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. అదేవిధంగా పలమనేరు పురవీధుల్లో పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై లోకేష్, జై లోకేష్, కరెక్ట్ గా ఏ వాటిలో నీకు తెలుసా? ఎన్టీఆర్, 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 జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జగన్నాథ్ రెడ్డి గారి నాయకత్వం, జగన్నాథ్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలుగుదేశం.
థ్యాంక్ యూ. అందరికీ ప్రేమపూర్వకంగా స్వాగతం. ఇప్పుడు ನಾವು ಪೊಲೀಸ್ Please raise for the national anthem. అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఎంపికైన వారికి చదవడం జరుగుతుంది. గౌరవనీయులు కొన్నిసార్లు
కర్తవ్యాలను శ్రద్ధతో అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తారని పవన్ నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Jalan. గౌరవనీయ నారా లోకేష్ గారు కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయాలని లేదా వెల్లడించాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అచ్చెన్నాయుడు గారు ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని శాసనాన్ని అనుసరించి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
అందరికీ నమస్కారం. ఈ రోజు కోసం దాదాపు 5 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం. అదే సమయం ఆసనమైంది. మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యొక్క రాష్ట్రానికి అభివృద్ధితో దిశలో తీసుకుపోవడము, అదే విధంగా ఏదైతే మాట చెప్పారో అన్ని కార్యక్రమాలు చేస్తారు. ఏదైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏదైతే మేనిఫెస్టో చెప్పారో అన్ని మేనిఫెస్టో పూర్తిగా నిర్వహిస్తారనేసి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క తెలుగుదేశం విజయానికి పలమనేరు పట్టణ ఓటర్ మహాశైలకి, అదే విధంగా పలమనేరు నియోజకవర్గ ఓటర్ మహాశైలకి అందరికీ మనసు పూర్తిగా ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం యావత్ ఆంధ్ర ప్రజానికానికి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. గత 5 సంవత్సరాల్లో సర్వనాశనమైపోయిన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే మన పాలనా దక్షకుడు దశ దిశ ఉన్నటువంటి అనుభవం కలిగిన నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినారు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నెంబర్ 1 గా ఉండాలనే ఒకే ఒక ఆలోచన ఉన్న విజన్ ఉన్న లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ పలమనేరు అడ్డ కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన అభివృద్ధి బాటలో పయనించాలంటే చంద్రబాబు గారు రావాలా, ఇక్కడ పలమనేరు అమర్నాథ్ రెడ్డి గారు రావాలని ప్రతి ఒక్కరికి ఓటర్ మహాశైలకు నాయకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు నమస్కరిస్తున్నాను. జై తెలుగుదేశం. నమస్కారం. ఈరోజు చాలా మన ఆంధ్రప్రదేశ్ కి మన తెలుగు ప్రజలందరికీ శుభదినం, పండుగ వాతావరణం. ఈ రోజు మంచి రోజు మన ఆంధ్ర ప్రజలందరికీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా మన అమరన్న గారి నాయకత్వంలో తెలుగు ప్రజలకు ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. ఈ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయికతో మనం ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో మొట్టమొదటిగా ఆయన మనకి అవ్వతాతలకి జూలై 1వ తేదీ నుంచి 4,000 రూపాయలు పింఛను పెంచడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా మనమందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే చెప్పింది భారతదేశ చరిత్రలో చెప్పింది చేసే ఎవరైనా ఉన్నారంటే కేవలం ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. చెప్తానే వస్తానే ఆయన తొలి సంతకం పెడతా ఉన్నాయి. ఏమైనా ఉందంటే అవ్వాతాతలకి పింఛన్ పెంచడము, వికలాంగులకు పింఛన్ పెంచడము, అలాగే మెగా డిఎస్సీ కూడా ఆయన ముందుగానే చెప్పారు. మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెడతారు. నిరుద్యోగులకు కూడా ఎంత తీపి కబురు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మనం దీన్ని దృష్టిలో పెట్టుకునేసి రాబో భవిష్యత్తులో కూడా మన ఆంధ్రప్రదేశ్కి ఏకైక ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని నిలబెట్టాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటూ జై హింద్, జై పలమనేరు పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల యొక్క రాక్షస పాలనని మనమందరూ కలిసికట్టుగా ఈరోజు అంతం చేసి ఈరోజు శుభానికి మనము ఆరంభించుకున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి, చంద్రబాబు గారి నాయకత్వంలో, అమరన్న గారి నాయకత్వంలో మనమందరూ కూడా అభివృద్ధిలో ముందుకెళ్తామనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు. జై హింద్, శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అనంతరం జన సైనికులు బైక్ ర్యాలీగా వచ్చి సంబరాలు చేసుకున్నారు.
పెడతానా డెఫినెట్లీ నా ఉద్యమం నినాదం మన ఎలక్షన్ నినాదం ఇదే.
industry. He is the best person for INC. పర్వాలేదు మాట్లాడు. ముందుగా జనసేన కుటుంబ సభ్యులకు, బీజేపీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రాష్ట్రంలో నూతన ప్రభుత్వం స్థాపించడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన పురంధేశ్వర్ గారికి, మన అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నూతన మంత్రివర్గం కూడా ఈరోజు ఏర్పాటైంది కాబట్టి పలమనేరు నియోజకవర్గ పట్టణ తరఫు నుంచి ఈరోజు మేము శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మేము ప్రభుత్వము సహకరిస్తూ ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని మేము కోరుకుంటున్నాము. అంతకు మించిగా ఈరోజు మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి కష్టపడి తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, మన అమర్నాథ్ రెడ్డి గారని ఈరోజు భారీ మెజార్టీతో గెలిపించడానికి చాలా సంతోషం. అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న కార్యకర్తలందరికీ ఈరోజు మన రాష్ట్రంలోని జన సైనికులందరూ మనము పుణ్యం చేసుకునే రోజు ఈరోజు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వాళ్ళ అమ్మగారు ఆశీస్సులతో ఆయన ఈరోజు పీఠం ఎక్కిన ఆయన స్వభావంకి, ఆయన చేస్తున్న సేవా గుణానికి మేమంతా కృతజ్ఞతలు తగ్గితే, అంతేకాకుండా ఆయన క్రమశిక్షణ మేము చూసి నేర్చుకోవాలనుకున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఆ రోజు చిరంజీవి గారి దగ్గర ఆశీస్సులు తీసుకోవడం కానీ, వాళ్ళ వదిన దగ్గర ఆశీస్సులు తీసుకోవడం కానీ ఎంతో మాకు ఆనందంగా అనిపించింది. ఆ రోజు కన్నీళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అటువంటి స్వభావం కలిగిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో జన్మించడానికి మేము సంతోషపడుతున్నాము. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, అమరణ నాయకత్వం, అమరణ నాయకత్వం, అమరణ నాయకత్వం, అమరణ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, జనసేన. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి సువర్ణ అవకాశాలతో చరిత్రలు నిలిచిపోయే రోజు. ఎందుకంటే బీజేపీ, తెలుగుదేశము, జనసేన పార్టీలు ఈ రాక్షస పాలనని ఏకపదంగా ఈ రాక్షస పాలనని దింపి మన సూపర్ పరిపాలన ఇచ్చేదానికి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా మినిస్టర్గా వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేసినారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినారు. ఇక్కడి నుంచి మనకు 5 ఏళ్ళు మన ఆంధ్ర రాష్ట్రము
సువర్ణంగా అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ గా వెలుగొందుతుందని నేను కోరుకుంటూ మా రాష్ట్ర ప్రజలకి పలంనేరు పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల అరాచక పాలనలో ఎంతో మంది మన కార్యకర్తలు చాలా ఇబ్బంది పడినారు. ఈ రోజు నుంచి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో మన కొత్త ప్రభుత్వం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక నుంచి మన నూతన ఉత్సాహంతో కార్యకర్తలంతా కూడా హ్యాపీగా ఉంటారని చెప్పి, ప్రజలందరూ కూడా సత్యంగా అభివృద్ధిగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పలంనేరు ప్రజలకి మరియు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాక్షస పాలన అంతమయ్యి, అదేవిధంగా కూటమి నాయకత్వంలో జనసేన, తెలుగుదేశం మరియు బీజేపీ నాయకత్వంలో మంచి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఈ ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు ముందుగానే విజన్ కలిగిన ముఖ్యమంత్రి. ఆయన నాయకత్వంలో అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ఇద్దరు ప్రతిరోజు ఏ డిస్కషన్ చూసినా కానీ ఇద్దరు ఇంకొక 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నారనే ఉద్దేశంతోనే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ జనసేన అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి, మోడీ గారి ప్రభుత్వం అయితేనేమి, 3 కలిసికట్టుగా చేరి ఇంకా ఒక 4-5 పర్యాయాలు ఈ ప్రభుత్వం ఇలాగే కంటిన్యూ అవుతుందని, ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని, అందరికీ ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా బాగా జరుగుతాయని నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర ప్రజలందరికీ దీపావళి లాంటి రోజు. ఈరోజు 5 సంవత్సరాలుగా మనం పడిన వేదన, ఆంధ్ర వాళ్ళు పడిన వేదన అందరికీ తెలుసు. అదంతా పోయి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రజలంతా సుఖశాంతితో ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా నేను 3 నెలల 10 రోజులుగా మాలేసుకున్నాను. చంద్రబాబు సీఎం కావాలా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కావాలనేసి అదంతా నెరవేర్చడానికి రంగమూడిలో మొక్కుబడి చేసుకున్నారు మా తమ్ముళ్ళు, మా ఊళ్ళంతా. ఇక మీదట మనకి ఏం కష్టం వచ్చినా ఏమొచ్చినా జనసేన, టీడీపీ, బీజేపీ అంతా కలిసికట్టుగా ఉండి ఏం కావాలో మనం సాధించుకుంటాం. అందరికీ అభివృద్ధి బాటలో తెలుగు రాష్ట్రాన్ని ఏ ప్రయత్నం చేసుకుంటాం. గత 5 సంవత్సరాలుగా ప్రజలంతా చాలా ఇబ్బంది పడి సరైన నిర్ణయం ఇచ్చి ఎవరు ఊహించిన విధంగా 124 సీట్లు మన ప్రభుత్వాన్ని స్థాపించారు. అదేవిధంగా ఈరోజు చరిత్రలో మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కూటమి రానున్న 20 సంవత్సరాలు ఇస్తే కొనసాగి ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టే విధంగా వాళ్ళు ప్రణాళిక రచించారు. అందరూ మనం సహకరించి మీ ప్రభుత్వం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్, జై జనసేన. ఈరోజు 10 సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఇకపైన కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. ఇది నిరంతరంగా కొనసాగాలని, ప్రతి ఒక్కరు ఇలాగే కలిసికట్టుగా ఉండి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ప్రజల సమస్యలపై పోరాడి ప్రజా సమస్యలు తీరుస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈరోజు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి, మంత్రులకి అందరికీ నా శుభాకాంక్షలు. జై జనసేన. అందరికీ నమస్కారము. పలంనేరు ప్రజలందరికీ, అలాగే మన రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మా పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రాన్ని బాగు చేయాలని ఒక నమ్మకంతో వీళ్ళని పూర్తి మెజారిటీతో మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ రానున్న 5 ఏళ్లలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా మంచిగా పనిచేసి గుర్తింపు ఇస్తే ఇంకా 20 ఏళ్ళు మనమే కొనసాగుతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, గెలిచిన ప్రతి ఒక్క నాయకులు కానీ ఎవరైతే మంది ప్రజలు మనల్ని ఎన్నుకున్న నాయకులందరూ మనస్ఫూర్తిగా పనిచేయాలని కోరుకుంటూ, జై జనసేన, జై హింద్. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా యొక్క శుభాభివందనాలు. మనము 2019 నుంచి 2024 వరకు రాక్షస పాలనకి అంతమొందిస్తూ రామరాజ్యానికి ఈ రోజుతో స్వాగతం పలుకుతూ మన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే
మన క్యాబినెట్లోని మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మన పలమనేరు ముందుకు రండి ఏమా అంటే క్యూ రండి రండి